పాట పాడినందుకు దళిత యువకుడిపై దాడి. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి వార్త జై భీమ్ దినపత్రికలో ప్రధాన వార్త జై భీమ్ పాట పాడినందుకు. నిన్న 6వ తారీఖు జరిగిన సందర్భంలో ఎవరైతే జై భీమ్ నినాద రూపకర్త ఉన్నారో హరిదాస్ గారు, ఆయనకు సంబంధించిన పుట్టినరోజు సందర్భంగా ఈ పాటకు సంబంధించిన అంశాన్ని తెరపై తీసుకొచ్చిన తరుణంలో జై భీమ్ పాట పాడినందుకు ఆ యువకుడిపై అల్లరి ముఖాలు ఇష్టానుసారంగా దాడి చేసి చంపేసేటువంటి ప్రయత్నం చేసినాయి ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంత దారుణం అంటే చూడండి, జై భీమ్ పాట పాడినందుకు దళిత యువకుడిపై దాడి. తామకూరు జిల్లా కర్ణాటకలో జరిగినటువంటి సంఘటన ఎంత బాధాకరం చూడండి. ఒక పక్కన జై భీమ్ అన్నా, అంబేద్కర్ అన్నా, లేకపోతే రింగ్ టోన్స్ పెట్టుకున్నా, లేకపోయినా వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకునే సందర్భంలో ఆత్మగౌరవం కోసం గుర్రాల మీద స్వారీ చేసిన, గుర్రాల మీద ఊరేగింపు చేసిన, అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకులు, అగ్రవర్ణ కులం వాళ్ళు తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఎన్నో సందర్భాల కోకలలో దాడులు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. భారతదేశంలో 77 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కూడా పాట పాడుకునేటువంటి స్వేచ్ఛ దళితులకు లేకపోతే ఎక్కడ ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఇది ఒక ఉదాహరణగా చెప్పచ్చు. ఒక పక్కన అంబేద్కర్ అంటే ఎందుకు అంత భావం, ఒక పక్కన అంబేద్కర్ అంటే ఎందుకంత భయం, మరో పక్కన ఇలా ఉన్నటువంటి సందర్భాలు దారుణమైనటువంటి పరిస్థితులు. పాట పాడినందుకు చంపేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చిందంటే ఎవడిచ్చిన వానికి హక్కు? ఎక్కడ చేస్తున్నారు? ఏమైపోయింది? కర్ణాటక చూడండి, జై భీమ్ పాట పాడినందుకు దళిత యువకుడిపై దాడి. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించిన జై భీమ్ పాట పాడినందుకు దళిత మాదిగ యువకుడిపై ఆధిపత్య కులాలు అగ్రవర్ణ దాడికి పాల్పడ్డారని తామకూరు జిల్లా గుబ్బి తాలూకా ముద్దనహల్లి గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై గుబ్బి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీపు 19పై తీవ్రంగా దాడి చేయగా అతని సహచరుడు నరసింహమూర్తిని కూడా కొట్టారు. మద్దనహల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ మరొక రైల్వే పోలీసులమని చెప్పుకొని నరసింహరాజు దాడికి పాల్పడ్డారు. దాడికి గురైన యువకులు ఇద్దరు గబ్బి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి గురైన యువకులు తమ టాటా ఏస్ వాహనంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం గ్రామాల నుంచి పాల డబ్బాలు సేకరించి సిల్వర్ డైరీకి తీసుకెళ్లేవారు. జనవరి 4వ తేదీ సాయంత్రం పాల డబ్బాలు సేకరించేందుకు వెళ్తుండగా ఎప్పటిలాగే తన వాహనంలో జై భీమ్ పాటను ప్లే చేశారు. జై భీమ్ పాట విన్న నిందితులు వాహనాన్ని అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. నిందితులు వాహనాన్ని ఆపి తాము రైల్వే పోలీసులమని చెప్పి వాహనం ఆ పత్రాలు అడిగారు. వాహనం నడుపుతున్న నరసింహమూర్తి పాత్రలన్నీ ఇచ్చాడు. ఇంతలో నిందితుడు వాహనంలో కూర్చున్న దీపును కిందికి లాగి కులం గురించి ప్రశ్నించి దుర్భాషలాడి దారుణంగా దాడి చేశాడు. భారతీయ శిక్షణలో బిఎన్ఎస్ సెక్షన్ 307 షెడ్యూల కులాల మరియు షెడ్యూల తెగల అత్యాచార నిరోధక చట్టం 1989 ప్రకారం నిందితులపై గుబ్బి పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇది చూడు ఎంత దారుణము, ఎంత భయంకర పరిస్థితి. పాట పెట్టుకొని వినే అంత లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామా ఈ భారతదేశంలో? ఇలా దళితులను ఎంత చిన్న చూపు చూస్తున్నారు, దళితులను ఎంత చిన్న చూపు చూస్తున్నారు. ఎటుపోయింది? ఎంత దారుణమైన పరిస్థితి. వాళ్ళు పాట పెట్టుకున్నందుకు బండిని ఆపి చిత్రహింసలుగా పెట్టి కొట్టినటువంటి సంఘటన ఉంది. బిఎన్ఎస్ చట్టం ప్రకారం 307 వాళ్ళ మీద కేసు నమోదైంది. ఎప్పుడైనా రాసి పెట్టుకోండి, ఎవరికి ఉండే స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. ఇవాళ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఈ ప్రపంచానికి ఒక దిక్సూచి. ఈ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం పూజించకపోతే, మనం గౌరవించకపోతే ఇలా ఉన్నటువంటి షెడ్యూల కులాలు, షెడ్యూల తెగలకు సంబంధించినటువంటి సబ్బండ కులాలు రోడ్ల మీదకి వచ్చి నిర్బంధం చేయడానికి కూడా వెనకాడరు. ఉదాహరణ అమితీష చేసినటువంటి వాక్యాల విషయంలోనే భారతదేశంలో ఉన్నటువంటి దళిత సమాజం అంతా ఒక్కసారి రోడ్ల మీదకి వచ్చి నిర్బంధించి రోడ్లు ఎక్కడికక్కడ నీలి జెండాలు ఎగరేసేటువంటి ప్రయత్నం చేయాలంటే అది దళితులకు ఉన్నటువంటి ఆత్మగౌరవము, షెడ్యూల కులాలకు ఉన్నటువంటి బలము, షెడ్యూల తెగలకు ఉన్నటువంటి ధైర్యము. అందుకోసమే అంబేద్కర్ వారసుల జోలికి ఎక్కడ పోయినా చాప కింద నీరులాగా ఈ సమాజాన్ని ప్రభావితం చేసి ఉన్నటువంటి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా నిలబడ్డానికి కూడా వెనకాడబోరు అన్నటువంటి ఉదాహరణ మనం చూస్తున్నాం. అంత చేసిన వాక్యాల విషయంలో ఎక్కడ జరగని విధంగా, ఎవరు చేయని విధంగా ఒక కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన చేతిలో సబ్బండ పోలీసులు ఇలా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆయన చేతిలో ఉన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు మన చేతిలో ఉన్న తర్వాత కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కేసులు కూడా నమోదైన పరిస్థితి. అంటే దళితుల ఆత్మగౌరవాన్ని ఎవరన్నా కించపరిచి, అంబేద్కర్ గారిని అవమానపరిచి, లేకపోతే కులాలను అవమానపరిచే ప్రయత్నం చేస్తే ఇవాళ బిఎన్ఎస్ చట్టాల లోపంలో 307 యాక్ట్లే కాదు, ఇవాళ అనేకమైనటువంటి మర్డర్ కేసులు 307 అటెండ్ మర్డర్ కింద కేసు బొక్కలో పోవాల్సిందే అనేటువంటి ప్రయత్నం అయితే చూస్తున్నాం. ఇది జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బెంగళూరు రిపోర్టర్ అందించినటువంటి ప్రధాన వార్త.